9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25,85,00,000 రూపాయల నిధులు మంజూరు చేసినట్లుగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కృషితో రోడ్ల విస్తరణ, సీసీ రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం టీయూఎఫ్ఐడిసి ద్వారా 25 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, మున్సిపాలిటీ పరిధిలోని కుల సంఘం భవనాల నిర్మాణం కోసం స్పెషల్ డెవలప్మెంట్ నిధుల ద్వారా 85 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లుగా ఆయన తెలిపారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఎమ్మెల్యే రోహిత్ రావు చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు కృషి వల్ల నిధులు మంజూరైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం తామే నిధులు మంజూరు చేయించామని గొప్పలు చెప్పుకుంటున్నారని వారు ఆరోపించారు. గతంలో ఎలాంటి నిధులు మంజూరు చేయకుండా కాగితాలకే పరిమితం చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యే రోహిత్ రావు కృషితోటి ప్రత్యేక నిధులు మంజూరు చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి త్వరలో మరిన్ని నిధులు కూడా మంజూరు చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, అల్లాడి వెంకటి, భైరం కుమార్, చింతల స్వామి, సుంకోజి దామోదర్, నరేష్, గొల్లా రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దది ఇంకా ఎప్పుడు స్టార్టింగ్ ఫ్రేమ్ వెనుక మళ్ళా అది కావాలి, క్లాత్ పెట్టేస్తాము. క్లాత్ పెట్టి కిరంగల్ లైటింగ్ పెట్టాలి. రెండు కావాలి, కిరంగల్ లైటింగ్ రావాలి. మళ్ళీ లైట్ పెట్టి సుబ్రతం ఒక్కసారి సుబ్రతం పైకి చూడే ఎప్పుడు రాదు. నేను 8 గంటలకి పెట్టిన ఫండ్స్ అన్నీ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, స్పష్టంగా స్థానిక నాయకుల నిర్లక్ష్యం, ఎమ్మెల్యే గారి నిర్లక్ష్యం వల్ల ఫండ్స్ అన్నీ క్యాన్సిల్ కావడం జరిగింది. ఎక్కడా పెండింగ్ వర్క్స్ లేవు, పెండింగ్ నిధులు లేవు. ఏ రూపాయి వచ్చినా ఇప్పుడు కొత్తగా రోహిత్ రావు గారు మన ఎమ్మెల్యే గారు తీసుకురావాల్సిందే, అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందే. అన్ని టెండర్లు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి, వర్క్స్ కూడా లేవు, నిధులు కూడా లేవు. ప్రతి వర్క్ కూడా నిధులు ఇప్పుడు కొత్తగా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎస్డిఎఫ్ కూడా వాళ్ళు 10 లక్షలు, 25 లక్షలు ఎలక్షన్ల ముందు పల్లి పడడానికి కుట్రాలు లేక పంచిన ప్రొసీడింగ్ కాపీలు. ఏ ఒక్క ప్రొసీడింగ్ ఇచ్చినా మేము రాజకీయాలకే తప్పుకుంటాం. వాళ్ళు ఒక్క ప్రొసీడింగ్ డబ్బులు ఇచ్చిన, ఫండ్స్ చూపించిన ఎక్కడ లేవు. ఇప్పుడు మేము ఉదాహరణకు గొల్పర్తి పెద్దమ్మ టెంపుల్కు మేము కాంపౌండ్ వాళ్ళ నుంచి ఇందులో 4 లక్షలు పెట్టడం జరిగింది. వాళ్ళు ఇంతకుముందు ఒక టీఆర్ఎస్ నాయకుడు ఫోన్ చేసే వాళ్ళకు నేను 10 లక్షలు పెట్టినప్పుడు మీకు ప్రొసీడింగ్ ఇచ్చినా కదా, అందుకే అది మార్చి 4 లక్షలు ఇచ్చిర్రు, నేనే మాట్లాడినా అని చెప్పిండు. అయితే ఆ ఊళ్ళో ఉన్న మీడియా సోదరులకు, కాంగ్రెస్ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా దాదాపు 90 రోజుల క్రితం మా ఎమ్మెల్యే గారిని, మా ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ఎమ్మెల్యే గారు ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చిందో, ఎన్నికల అయిన తర్వాత సత్వరమే మొత్తం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి తాండాలో, ప్రతి గూడెంలో నేను డెవలప్మెంట్ వర్క్స్ పెట్టి అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా రామాయంపేట మున్సిపాలిటీకి, రామాయంపేట పట్టణానికి ఎస్డిఎఫ్ నిధుల నుంచి 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మన అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్కు ప్రత్యేకంగా సింగిల్ ఫేజ్ మోటార్ల కోసం 3 లక్షల రూపాయలు పట్టణానికి మంజూరు చేయడం జరిగింది. ఇంకా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సింగిల్ ఫేజ్ మోటార్లు ఇవ్వడానికి కూడా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన అన్ని ప్రపోజల్స్ ప్రకారం మాకు ఈరోజు ప్రొసీడింగ్ కూడా రావడం జరిగింది. ఎస్డిఎఫ్ కింద రామాయంపేట పట్టణంలో వాళ్ళు 10 సంవత్సరాల పాటు కుల సంఘాలను వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళు ఓట్లు దండుకొని వాళ్ళు ఎలక్షన్లో పారిపోవడం జరిగింది. దానికి ప్రజలు కూడా రామాయంపేట పట్టణ ప్రజలు కూడా గుణపాఠం చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము ఏదైతే వర్క్స్ ప్రపోజ్ చేసామో అవన్నిటికీ ఎమ్మెల్యే గారు స్పందించి ఎలాంటి కోతలు లేకుండా యాక్టివ్గా ఆమోదించి నిధులు విడుదల చేయడం జరిగింది. మల్లన్న టెంపుల్
మల్లన్న గుట్టకాడ మన గొల్లు యాదవ సంఘం కమిటీ హాల్కు 10 లక్షలు, పెద్దమ్మ టెంపుల్ కమిటీ హాల్కు 8 లక్షలు, ముదురుగావ్ సంఘం కమిటీ హాల్కు 8 లక్షలు, రజక సంఘం కమిటీ హాల్కు 8 లక్షలు, మార్కండేయ టెంపుల్ పద్మశాలి సంఘంకు 5 లక్షలు, చిత్తారమ్మ టెంపుల్కు ఉప్పరోల సంఘానికి 8 లక్షలు, మన చేపల సంఘానికి ఫిషరీస్ కమిటీకి 3 లక్షలు, పంచముఖి హనుమాన్ టెంపుల్ రెడ్డి కాలనీకి 5 లక్షలు కాంపౌండ్ వాల్ గురించి, గోల్పర్తి పెద్దమ్మ టెంపుల్ కాంపౌండ్ వాల్కు 4 లక్షలు, యాదవ సంఘం కమిటీ హాల్ మల్లచెరువు దగ్గర గాయత్రి సంఘానికి 4 లక్షలు, హనుమాన్ టెంపుల్ కోమట్పల్లి ఇన్కంప్లీట్ వరకు 2 లక్షలు, ఎస్సీ కాలనీ కమిటీ హాల్ మాదిగవాడలో రామాయంపేట పట్టణంలో 8 లక్షలు, ఎస్సీ కాలనీ మాలవాడలో కమిటీ హాల్కు 8 లక్షలు, రామాయంపేట లంబర్తాడాలో సేవాదార్ టెంపుల్ ఇన్కంప్లీట్ వరకు 4 లక్షలు, 85 లక్షలు సత్వరమే ఎమ్మెల్యే గారు ఆమోదించి శాంక్షన్ ఇవ్వడం జరిగింది, మంజూరు చేయడం జరిగింది ఎస్డిఎఫ్ కింద. ఇంకా ఏమైనా కుల సంఘాల భవనాలు కానీ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కానీ నిలిపేటట్టుంటే అవి కూడా ఎన్నికల కూడా అనంతరం మేలో ఇచ్చి పూర్తి అన్ని సంఘాలకు అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యంతో నిధులు కేటాయిద్దామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అదే మీ అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మీ అందరి దృష్టికి ప్రత్యేకంగా ఏం చేస్తున్నాము, మీడియా సోదరులకు మేము ఇచ్చిన వర్క్స్ను, మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన వర్క్స్ను ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా ఓడిపోయినాక కూడా సిగ్గు మరిచి బయటకు వచ్చి మేము పనులు పెట్టామని అక్కడక్కడ సంఘాల నాయకులకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. టీఆర్ఎస్ నాయకులు అది మా దృష్టికి వచ్చింది కాబట్టి తక్షణమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు 10 సంవత్సరాలు ఏలేని పని మా ఎమ్మెల్యే గారు చేస్తుంటే దాన్ని వాళ్ళు సగర్వంగా ఒప్పుకొని తప్పైంది క్షమించిన ప్రజలకు వాళ్ళ కాలు మొత్తం ఒప్పుకోవాల్సిన వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ మేము పనులు మంజూరు ఇచ్చినాము, అప్పుడు పెట్టినవి ఇప్పుడు మంజూరు వచ్చినాయి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదని చెప్పి దృష్టికి తీసుకొస్తున్నాం. స్పష్టంగా ఎమ్మెల్యే గారి అధ్యక్షతన ఎమ్మెల్యే గారు లెటర్ అనుసరించి ఫండ్స్ రిలీజ్ చేసినామని ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. సిపిఓ గారు మీకు అందరికీ కాపీలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించి కూడా 25 కోట్ల నిధులను ఎమ్మెల్యే గారు మంజూరు ఇప్పించడం జరిగింది. ఇంకో 15 కోట్లు మేలో ఇప్పిస్తామని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఈ 20 అదేవిధంగా ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ వరకు సెంట్రల్ లైటింగ్ డివైడర్ మన వైడనింగ్ దాదాపు 50 కోట్ల ఎస్టిమేట్ సీఎం గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. అది కూడా త్వరలోనే శాంక్షన్ వస్తుంది కోటి తర్వాత. ఇప్పుడైతే 25 లక్షల మంజూరు ఇచ్చినాయి. రోడ్లు మల్లన్న కమాన్ నుంచి ఎన్హెచ్ వరకు బీటీ రోడ్డు, అదేవిధంగా హాస్పిటల్ నుంచి మన కేసీఆర్ కాలనీ వరకు బీటీ రోడ్డు, మన ఊర్లో నుంచి మెదక్ రోడ్ నుంచి ఇందిరమ్మ వరకు వాళ్ళు ఏదో సంఘం పెట్టామని క్లోజ్ అయిపోయింది. ఇన్ని వైడనింగ్ చేస్తూ సెంట్రల్ లైటింగ్ ఊర్లో మొత్తం 3,20,00,000 మంజూరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీచర్స్ కాలనీ నుండి మా మడేలే టెంపుల్ మల్లకెజూరు కట్ట వరకు కూడా బీటీ రోడ్కు మంజూరు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ కాలనీలో 60 లక్షలు సీసీ రోడ్లు పెట్టడం జరిగింది. అన్ని వార్డులలో కూడా ఎక్కడ అత్యవసరమో అన్ని రకాల వర్క్స్కు సీటీ రోడ్లకు డ్రైన్లకు పూర్తి స్థాయిలో 10 కోట్ల నిధులు పెట్టడం జరిగింది. అదేవిధంగా బయట ఈ బీటీ రోడ్లకు అన్నిటికీ కూడా దాదాపు సుమారు 15 కోట్ల వరకు పెట్టడం జరిగింది. బీటీ రోడ్లకు కానీ ఏదైతే మన లింక్ రోడ్ హైవే నుంచి ఊర్లోకి అన్ని రోడ్లు పెట్టడం జరిగింది. ఇంకా 20 కోట్ల అవసరమైనా ఇప్పిస్తాను ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రొసీడింగ్లు పట్టుకొని ఎమ్మెల్యే ఇచ్చిన ప్రొసీడింగ్లు పట్టుకొని టీఆర్ఎస్ నాయకులు పనికి మాలిన పనులు చేస్తూ ఇంకా ఊర్లలో సంఘాలకు ఫోన్ చేసుకుంటూ మేము వర్క్లు పెట్టించినాము, అవి శాంక్షన్ వచ్చినాయని చెప్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే రకంగా వాళ్ళు ప్రవర్తిస్తే రామాయంపేట పట్టణ ప్రజలు వాళ్ళను ఊర్లో నుంచి కూడా తరిమి కొడతామని హెచ్చరిస్తున్నాం. పద్ధతి మార్చుకొని బుద్ధి తెచ్చుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మంచిగా ఉంటుంది. లేనట్టయితే కాంగ్రెస్ నాయకులు ప్రజల దృష్టికి తీసుకెళ్తారు. ప్రతి వారిలో ప్రతి గల్లీలో ప్రజల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని తరిమి కొడతాం ప్రజల అండతోనని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకే వర్క్స్ అవసరం ఉన్న పత్రికా సోదరులు కూడా మా దృష్టికి తీసుకురావచ్చు. ఎమర్జెన్సీ మాకు ఎక్కడ పక్షపాతం లేదు. ఏ వార్డులో అయినా ఏ గల్లీలో అయినా ఊరికి సంబంధించిన ప్రతి విషయంలో మీరు అంతా మా దృష్టికి తీసినట్టయితే అన్ని రకాల నిధులు ఇప్పించడానికి మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు, హనుమంతరావు గారు సిద్ధంగా ఉన్నారు. పరిష్కరిస్తామని మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా పరిష్కరిస్తామని మా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి వాళ్ళు తిరిగి వర్క్ సేకరిస్తున్నారు. ఎక్కడ ఏది అవసరం అనేది ఇంకా ఏమైనా మిగిలిపోయినా మీరు మా దృష్టి తెచ్చినా పెడతామని మీ విలేకరులందరికీ పత్రికా సోదరులకి సవినయంగా తెలియజేస్తున్నాం. పెట్టిన ఫండ్స్ అన్ని వీళ్ళ నిర్లక్ష్యం వల్ల స్పష్టంగా స్థానిక నాయకుల నిర్లక్ష్యం, ఎమ్మెల్యే గారి నిర్లక్ష్యం వల్ల ఫండ్స్ అన్ని క్యాన్సిల్ కావడం జరిగింది. ఎక్కడా పెండింగ్ వర్క్స్ లేవు, పెండింగ్ నిధులు లేవు. ఏ రూపాయి వచ్చినా ఇప్పుడు కొత్తగా రోహిత్ రావు గారు మన ఎమ్మెల్యే గారు తీసుకురావాల్సిందే, అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందే. అన్ని టెండర్లు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి, వర్క్స్ కూడా లేవు, నిధులు కూడా లేవు. ప్రతి వర్క్ కూడా నిధులు ఇప్పుడు కొత్తగా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎస్డిఎఫ్ కూడా వాళ్ళు 10 లక్షలు 25 లక్షలు ఎలక్షన్ల ముందు పల్లి పడడానికి కొట్లాలు లేక పంచిన ప్రొసీడింగ్ కాపీలు ఏ ఒక్క ప్రొసీడింగ్ ఇచ్చినా మేము రాజకీయాలుగా తప్పుకుంటాం. వాళ్ళు ఒక్క ప్రొసీడింగ్ డబ్బులు ఇచ్చిన ఫండ్స్ చూపించిన
ఎక్కడ లేవు. ఇప్పుడు మేము ఉదాహరణకు గొల్పర్తి పెద్దమ్మ టెంపుల్కు మేము కాంపౌండ్ వాళ్ళ గురించి ఇందులో 4 లక్షలు పెట్టడం జరిగింది. వాళ్ళు ఇంతకుముందు ఒక టీఆర్ఎస్ నాయకుడు ఫోన్ చేసే వాళ్ళకు నేను 10 లక్షలు పెట్టినప్పుడు మీకు కొలిజింగ్ ఇచ్చినా కదా, అందుకే అది మార్చి 4 లక్షలు ఇచ్చిర్రు, నేనే మాట్లాడినా అని చెప్పిండు. అయితే ఆ ఊర్లో ఉన్న